నమస్తే చాచా. బోలో ఇక్కడ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు. చంద్రబాబు. అందరు వైఎస్ జగన్ వస్తారు అనుకుంటున్నారు మొత్తం అంతా కలిసి. రాడు. ఎందుకలా చెప్తున్నారు? రావడానికి అవకాశం లేదు. అంత స్ట్రాంగ్ గా చెప్పడానికి రీజన్ ఏంటి? గ్యారెంటీ. ఎందుకు అంత గ్యారెంటీ? గ్యారెంటీ రాడు అంటే కారణం ఉంటది కదా. చెప్పకూడదమ్మా, ఒకటే సబ్జెక్ట్ చెప్పాలా. టీడీపీ వస్తుంది అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ని పోటీకి వచ్చారు కాబట్టి జగన్ ఒక్కడే గెలుస్తాడు అని అంటున్నారు. గెలడు. మరి టీడీపీ వస్తుందని అంత గ్యారెంటీ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ ఎందుకు తీసుకున్నాడు? హెల్ప్ అంటే కావాలని వాళ్ళు చేరారు, వాళ్ళు కావాలని చేరారు, కావాలని జాయిన్ అయ్యారు. కాదు, ఈయన్నే పిలిపించుకొని మరీ పొత్తు పెట్టారన్నారు. పొత్తు ఏం పెట్టలా. జగన్ సింగల్గా వస్తాను, వాళ్ళు అంతమంది ఉన్నా నేనే గెలుస్తా అంటున్నాడు. కానీ ఈసారి టీడీపీ వచ్చింది ఆంధ్రాలో. ఎందుకు అంత గ్యారెంటీగా? ఇప్పుడు మీరు అన్నారు కదా, జగన్ అంటున్నాడు నేను సింగిల్గా వస్తాను, నేనే గెలుస్తాను అని. మీరేమో టీడీపీ వస్తారు అంటున్నారు. జగన్ వస్తాడు అనడానికి చాలా మంది రీజన్స్ చెప్తున్నారు, పథకాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని. కానీ టీడీపీ వస్తుందని మీరు అంత గ్యారెంటీ అనుకున్న అన్ని జరగవుగా. ఓకే, కాలం మారుతుంది, అవి కూడా మారుతాయి. అంత గ్యారెంటీగా చెప్పడానికి రీజన్ ఏంటి? కన్ఫామ్ గా వచ్చింది టీడీపీ వస్తుంది. చంద్రబాబులో మీకు నచ్చిన నచ్చమని టీడీపీ వచ్చింది. అదేంటి? అంతే. ఎందుకు అంత గ్యారెంటీగా చెప్పు? అంతే నాన్న, దానికి కారణం చంద్రబాబు నాయుడు ఇష్టమనా లేకపోతే నారా రోహిత్ ఇష్టమనా, ఎవరు ఇష్టం? చంద్రబాబు ఇష్టమని. చంద్రబాబు ఇష్టమని ఆయన మళ్ళీ వస్తారు అంటే, ఒకవేళ ఆయన మళ్ళీ సీఎం అయితే మాక్సిమం ఆయన వయసు అయిపోయింది కాబట్టి కొడుకులోకి వస్తుంది, కొడుకు చేతిలోకి వస్తుంది. వయసు అయినా తరాసంగా ప్రస్తుతానికి ఆయన ఉన్నాడుగా. ఓకే, ఈసారి టీడీపీ వచ్చింది. ఈసారి టీడీపీ వస్తుంది. అయితే మరి పవన్ కళ్యాణ్ టీడీపీ రెండు కలిసి వచ్చేస్తాయి అనుకుంటున్నారా లేకపోతే టీడీపీ ఒకటి? రెండు కలిసినా వచ్చేది టీడీపీ. వచ్చేది టీడీపీ. నెక్స్ట్ సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఓకే.